أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. وأما من أوتي كتابه بشماله فيقول يا ليتني لم أوت كتابيه ఇక ఎవడికైతే తన కర్మపత్రం ఎడమ చేతికి ఇవ్వబడుతుందో అతడు ఇలా వాపోతాడు, అయ్యో నా పాడుగాను, నా కర్మపత్రం అసలు నాకు ఇవ్వబడకుండా ఉంటే ఎంత బాగుండేది. ولم أدر ما حسابيه మరియు నా లెక్క ఏమిటో నాకు తెలియకుంటే ఎంత బాగుండేది. يا ليتها كانت القاضية అయ్యో నా పాడుగాను, అది ఆ మరణమే నాకు అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండేది. ما أغنى عني ماليه నా సంపద నాకేమీ పనికిరాలేదు. هلك عني سلطانيه నా అధికారమంతా అంతమైపోయింది. خذوه فغلوه అప్పుడు ఇలా ఆజ్ఞ ఇవ్వబడుతుంది, అతన్ని పట్టుకోండి మరియు అతని మెడలో సంకెళ్లు వేయండి. ثم الجحيم صلوه తరువాత అతనిని భగభగమండే నరకాగ్నిలో వేయండి. ثم في سلسلة ذرعها 70 ذراعا فاسلكوه ఆ తరువాత అతనిని 70 మూరల పొడువు గల గొలుసుతో బంధించండి. إنه كان لا يؤمن بالله العظيم వాస్తవానికి అతడు సర్వోత్తముడైన అల్లహను విశ్వసించేవాడు కాదు. ولا يحض على طعام المسكين మరియు నిరుపేదలకు ఆహారం పెట్టమని ప్రోత్సహించేవాడు కాదు. فليس له اليوم هاهنا حميم కావున ఈనాడు అతనికి ఇక్కడ ఏ స్నేహితుడూ లేడు. ولا طعام إلا من غسلين మరియు అసహ్యకరమైన గాయాల కడుగు తప్ప మరొక ఆహారమూ లేదు. لا يأكله إلا الخاطئون దానిని పాపులు తప్ప మరెవ్వరూ తినరు.